మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు? ఇది ట్రంప్ తీరు. వ్యాపారవేత్త అయిన ట్రంప్కు ప్రతిదీ వ్యాపారమే, రాజకీయమైన బిజినెస్ లానే చూస్తుంటాడు. పొలిటికల్ కెరీర్ తిరిగేస్తే అర్థమయ్యేది కూడా అదే. మిత్రుడు అంటాడు, అప్పటికప్పుడే శత్రువులా మారతాడు. తన అవసరం దాటేస్తుంటాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. భారత్తో కొత్త కూటమి అంటూనే మన దాయా దేశం పాక్కు భారీ సాయం అందిస్తున్నాడు. ఇంతకీ ట్రంప్ ఏం చేస్తున్నాడు? ఆయన బుద్ధి మరోసారి ఎలా బయటపడింది? ఓవైపు భారత్తో కొత్త కూటమి ప్రయత్నాలు, మరోవైపు పాకిస్తాన్కు వరాల మీద వరాలు. ట్రంప్ డబుల్ ఫేస్ మరోసారి బయటపడిందా? పాక్కు F-16 ఫైటర్ జెట్లు ఇవ్వనున్న అమెరికా 6,200 కోట్లతో భారీ ఆయుధ ఒప్పందం. ట్రంప్ నిర్ణయంతో భారత్కు ఇబ్బందులేనా? అమెరికా ఫస్ట్ ఈ మాట కోసం ట్రంప్ ఎన్ని మెట్లు దిగడానికైనా, ఎన్ని మాటలు తప్పడానికైనా సిద్ధం. రాజకీయాన్ని కూడా బిజినెస్ గా డీల్ చేసే ట్రంప్ ఇప్పుడు దేశాలతోనూ అలానే వ్యవహరిస్తున్నాడు. మోదీ తన స్నేహితుడని, భారత్తో బంధం విడదీయరానిది అంటూ ఎన్నికల ముందు డబ్బా కొట్టి అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ ఆ తరువాత అసలు స్వరూపం చూపించడం మొదలెట్టాడు. టారిఫ్లు, వీసా నిబంధనలు అంటూ భారత్ను టార్గెట్ చేస్తున్నాడు. అయితే ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం భయపడని భారత్ రష్యాతో బంధాన్ని స్ట్రాంగ్ చేసుకుంటోంది. కట్ చేస్తే ట్రంప్లో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎక్కడ భారత్, రష్యా, చైనా కలిసిపోయి తన సీటు కిందకు నీళ్లు తెస్తారో అని భయపడి యూటర్న్ తీసుకున్నాడు. కొత్త కూటమి అంటూ కొత్త ప్రకటనలు చేస్తున్నాడు. G7 దేశాలను కాదని భారత్ సహా 5 దేశాలతో కోర్ 5 దేశాల కూటమి ఏర్పాటుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మరోవైపు మాత్రం పాకిస్తాన్ పై వరాల జల్లులు కంటిన్యూ చేస్తున్నాడు. ఇదే ఇప్పుడు మనోళ్లకు మరింత కోపం తెప్పిస్తోంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కు స్పెషల్ పార్టీలు ఇవ్వడం, ఆ దేశం అలా అడిగితే ఇలా అప్పులిచ్చేయడంతో పాటు వాణిజ్యం, ఇతర సహాయ సహకారాలు అందించడంలో పాక్ కు మంచి ప్రాధాన్యం కల్పిస్తున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు మరో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, పాక్ మధ్య ఏకంగా 6,200 కోట్ల భారీ డీల్ కుదిరింది. F-16 యుద్ధ విమానాల అప్గ్రేడ్, వాటి మద్దతు కోసం ఈ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం 2 దేశాల సైన్యాల సమన్వయానికి ఉపయోగపడుతుందని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్తో ఒప్పందంతో తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాల్లో, భవిష్యత్ ఆపరేషన్లలో అమెరికా భాగస్వామ్య దళాలతో పాకిస్తాన్ వైమానిక దళం పరస్పర కార్యాచరణ సామర్థ్యం కొనసాగించడానికి వీలు కల్పిస్తుందని, దీంతో అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు లభిస్తుందని అమెరికా చెబుతోంది. ఇక ఈ డీల్ కు కొన్ని రోజుల ముందే భారత్ కు ఆయుధాలు అమ్మేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్ తో ఒప్పందంలో లింక్ 16 వ్యవస్థలు, ఎన్క్రిప్టెడ్ గేర్, అప్గ్రేడ్ చేసిన ఏవియానిక్స్, ట్రైనింగ్, పూర్తి లాజిస్టికల్ మద్దతు లాంటివి ఉన్నాయి. ఈ అధునాతన టెక్నాలజీ యుద్ధ విమానాలకు నిఘా, గుర్తింపు, వాయు నియంత్రణ, ఆయుధాల సమన్వయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఒప్పందం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్, యుఎస్ ఎయిర్ ఫోర్స్ మధ్య యుద్ధ కార్యకలాపాలు, ట్రైనింగ్, విన్యాసాల్లో సమన్వయం, పరస్పర కార్యాచరణకు ఉపయోగపడనుంది. ఈ పరికరాల పునరుద్ధరణతో F-16 యుద్ధ విమానాల జీవిత కాలాన్ని 2040 వరకు పొడిగించే ఛాన్స్ ఉంటుంది. ఇకటు విమాన భద్రతా సమస్యలను కూడా పరిష్కరించనున్నారు. ఇందులో అమెరికా ప్రభుత్వం కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, లాజిస్టిక్స్ సహాయంతో పాటు అధ్యయనాలు, ఇతర సహాయక సేవలు కూడా పాక్కు లభిస్తాయి. డిఫెన్స్ పరంగా అమెరికా నుంచి భారత్ కు ప్రోత్సాహం లభించిన కొన్ని వారాలకే పాక్తో ట్రంప్ మరో ఒప్పందం జరుపుకోవడం కొత్త చర్చకు కారణం అవుతోంది. అంతకుముందు భారత హోంలాండ్ డిఫెన్స్ బలోపేతం, ప్రాంతీయ బెదిరింపులను నిరోధించేందుకు ఉద్దేశించిన $93 మిలియన్ విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ప్యాకేజీలో జావెలిన్ మిసైల్ సిస్టమ్, దానికి సంబంధించిన పరికరాలు, 216 M982A1 ఎక్స్కాలిబర్ వ్యూహాత్మక రౌండ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు పాక్ తో ఒప్పందంతో ట్రంప్ అసలు బుద్ధి బయటపడినట్లయింది. పెహల్గాం దాడి తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. యుద్ధమంటూ వచ్చిన పాక్ బొక్కబోర్లా పడి ఆ తరువాత కాళ్లబేరానికొచ్చింది. పాక్ కు చెందిన అమెరికా తయారీ F-16 ఫైటర్ జెట్లు భారత్ దాడిలో ధ్వంసమయ్యాయి.
ఇది ఒక విధంగా అమెరికాకు అవమానం. దీంతో పాకిస్తాన్ కు ఇచ్చిన యుద్ధ విమానాలను మరింత సమర్థంగా మార్చాలని ఇప్పుడు అమెరికా నిర్ణయించింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ చేసిన ఈ ప్రతిపాదన ఇప్పుడు అమెరికా పార్లమెంటు ముందు ఉంది. దీనిపై కాంగ్రెస్ ఆమోదం లేదా తిరస్కరణకు 30 రోజుల సమయం ఉంది. ఆ వెంటనే అమెరికా తన మిత్రదేశమైన పాక్ కు లెటర్ ఆఫ్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్సీ జారీ చేస్తుంది. ఆ తరువాత పాక్ లోని F-16 యుద్ధ విమానాల అప్గ్రేడ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. $686 మిలియన్ లలో $37 మిలియన్ F-16 లో ఉపయోగించే కీలక పరికరాలకు ఖర్చు చేస్తారు. మిగిలిన $649 మిలియన్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అభివృద్ధి, లాజిస్టిక్స్ కోసం కేటాయిస్తారు. అవసరాలకు దారులు తొక్కడం పక్కాగా తెలిసిన దేశం అమెరికా. ట్రంప్ తీరుతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఓవైపు భారత్తో కూటమి అంటూ మరోవైపు పాక్తో ఒప్పందం చేసుకోవడం ఆ దేశం బుద్ధికి అద్దం పడుతోంది. పాక్తో అగ్రిమెంట్ చేసుకోవడం అంటే మన దేశానికి సవాల్ విసరడమే. అసలు ఇండియాకొచ్చే నష్టమేంటి? అమెరికాను పూర్తిగా నమ్మొద్దని మరోసారి ప్రూవ్ అయిందా? పాక్తో ఒప్పందం తర్వాత జరుగుతున్న చర్చ ఏంటి? పాక్తో ఒప్పందంతో భారత్ కు సవాలేనా? పాక్ అమెరికా సాయంతో మనకు నష్టమేనా? పాక్ నుంచి మరింత ముప్పు పెరుగుతుందా? రష్యా విషయం ట్రంప్ కు గుర్తులేదా? అమెరికా నిర్ణయంతో జరుగుతున్న చర్చ ఏంటి? ఇవే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత్ మీద అదనంగా 25% సుంకాలు విధించాడు ట్రంప్. అయితే ఇదే ఇప్పుడు హైలైట్ అవుతోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ యుక్రెయిన్తో యుద్ధంలో ఆ దేశానికి సాయం చేస్తున్నామని భారత్ ను టార్గెట్ చేసిన ట్రంప్ మన దాయాది దేశానికి ఇప్పుడు సాయం అందించడమేంటనే చర్చ జరుగుతోంది. ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ పాకిస్తాన్, ఎలాంటి అనుమానం లేదు ఇందులో. అలాంటి దేశానికి ఆయుధ సాయం అందించడం, F-16 యుద్ధ విమానాలకు సంబంధించి టెక్నాలజీ సాయం చేయడం అంటే టెర్రరిస్టుల చేతుల్లో ఆయుధాలు పెట్టినట్లే. తన ఆయుధాలన్నీ భారత్ టార్గెట్ గానే పాక్ వాడే అవకాశం ఉంటుంది. రష్యాకు సాయం చేస్తున్నామని మన మీద పగబట్టిన ట్రంప్ కు ఈ చిన్న లాజిక్ అర్థం కావడం లేదా? ఎందుకు ఒప్పందం చేసుకున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ కు అమెరికా చేసే సాయంతో భారత్ పై ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. F-16 యుద్ధ విమానాల్లో అత్యంత కీలకమైన అప్గ్రేడేషన్స్ పైన అమెరికా దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా 92 లింక్ 16 టాక్టికల్ డేటా లింక్ సిస్టమ్ ని పాక్ కు అందజేయనుంది. ఈ టెక్నాలజీ అమెరికాతో పాటు నాటో దేశాల దగ్గర మాత్రమే ఉంది. అంటే క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా నాటో దేశాల మధ్య జామ్ ప్రూఫ్ కమ్యూనికేషన్ కు ఉపయోగపడే ఈ టెక్నాలజీ ఇప్పుడు పాకిస్తాన్ కు అందుతుంది. దీంతో పాటు కొత్త ఏవియానిక్స్, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, మిషన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్, వెడి భాగాలను అమెరికా అందజేస్తుంది. ఇక F-16 పై పైలట్లకు సమర్థమైన ట్రైనింగ్ ఇచ్చేలా సిమ్యులేటర్లను అందజేయనుంది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ నుంచి భారత్ కు మరింత ముప్పు పెరిగే ప్రమాదాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికాను పూర్తిగా నమ్మడానికి లేదు అనేది మరికొందరి వాదన. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తూ టారిఫ్లు పెంచేసింది. రష్యాతో వ్యాపారం చేస్తూ యుక్రెయిన్తో యుద్ధం చేసేందుకు సాయం చేస్తోందని ఆరోపించింది. మరిప్పుడు ఆ దరిద్రపు పాక్ విషయంలో అమెరికా తీరు ఏంటని నిలదీస్తున్నారు మరికొందరు. నిజానికి అమెరికా ఇలా వ్యవహరించడం కొత్తేం కాదు. 1971లో భారత్ పాక్ యుద్ధ సమయంలో దాయాది దేశానికి అమెరికా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసింది. సోవియట్ యూనియన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆయుధాలు ఇవ్వడం మానేసినప్పటికీ అమెరికా మాత్రం పాక్ కు కంటిన్యూగా ఆయుధాలను సరఫరా చేసింది. ఇప్పుడు మళ్లీ అదే చేస్తోంది. వ్యాపారమని పాక్ కు ఆయుధాలు అమ్మడం తప్పు కాదు, కానీ దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు తప్పు ఎలా అవుతుందని అమెరికా మీద ప్రశ్నల వర్షం కురుస్తోంది. పాకిస్తాన్ కు F-16 ఫైటర్ జెట్ల అప్గ్రేడేషన్ కు సాయం అందించడం అంటే భారత్ వైపు ముప్పును మరింత ముందుకు నెట్టడమే. అయితే శత్రువు కదలికలను నిశితంగా పరిశీలించే భారత ప్రభుత్వం ముప్పును ఎదుర్కోవడంలో ఎలాంటి వ్యూహాలు రచిస్తుందనేది ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచమంతా తెలుసుకుంది. ఇప్పుడు F-16ల అప్గ్రేడేషన్ ముప్పును కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కోవడం ఖాయం. ఇదంతా ఎలా ఉన్నా ఇటు భారత్ తో కూటమి అంటూ ప్రయత్నాలు చేయడం, అటు పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేయడం అమెరికా ద్వంద్వ నీతికి, ట్రంప్ డబుల్ ఫేస్ రాజకీయానికి అద్దం పడుతోందనే చర్చ జరుగుతోంది.